ఎన్ని విమర్శలు ఎదురైనా ఒక లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. ఇక మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఒక లేక్ను అభివృద్ధి చేయడం అంత చిన్న విషయం కాదన్నారు. ఇక బతుకమ్మ కుంట విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కోర్టుల్లో ఎంతో పోరాటం చేశామన్నారు. ఫలితంగా ఇప్పుడు బతుకమ్మ కుంట అద్భుతంగా తయారైందన్నారు. జస్ట్ మొదలెట్టింది మొదటి సంవత్సరం జర్నీ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఒక లేక్స్ డెవలప్ చేయడం అనేది అది చిన్న విషయం కాదు. లేక్ డెవలప్ చేయడం అంటే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కుకట్పల్లి ఇప్పుడు మనం చూశారు. ఇది ఇప్పుడు మేము ఇది నల్ల చెరువు కుకట్పల్లి సింగది మనది బుమ్రుక్ ద్వారా బతుకమ్మ కుంట మేము 6 చెరువులు డెవలప్ చేస్తున్నాం. బతుకమ్మ కుంట వాజ్ నాట్ ఈజీ. బతుకమ్మ కుంట దాన్ని కోర్టులో చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. అవతల ఉన్నటువంటి ఎవరైతే ఈ చెరువు నాదని క్లెయిమ్ చేస్తున్నాడో హీ వాస్ ట్రైంగ్ టు గ్రాబ్ ఓవర్ దట్ ల్యాండ్. అండ్ అది దాంట్లో ఒక స్టేజ్లో మమ్మల్ని పర్సనల్గా కూడా అందరినీ చేస్తూ నన్నైతే అసలు అది పర్సనల్గా మాట్లాడు దావుద్ ఇబ్రహీము లేకపోతే ఒక ఇది సీనియర్ డాను మాఫియా హిట్ అని చెప్పి. సో అవన్నీ ఉంటాయి. అవన్నీ ఎదుర్కొంటూ పోతూనే ఉండాలి అంతే. సో మనం అన్నింటినీ మనం పెట్టుకుంటూ మన లక్ష్యం మనం కనబడేటట్టు పోతుంటాం అన్నమాట. సో అది ఆ టైంలో తర్వాత ఎవరో ఒక లేడీ కూడా తర్వాత చనిపోయింది అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి బఫర్ జోన్ ఆర్ వాట్ ఎవర్ అక్కడ ఒక లేడీ చనిపోతే కూడా అది హైడ్రా డిమాలిషన్స్కి ఆపాదిస్తూ కూడా మా మీద చాలా దుష్ప్రచారం అన్నీ పడాల్సి వస్తుంది తప్పకుండా. బట్ ఇప్పుడు అదే ఆ చెరువుకు మనం వెళ్తే